42వ కీర్తన 8వ వాక్యం చదవండి. కీర్తన గ్రంథం 42:8. నేను చదువుతాను, గమనించండి. అయినను పగటి వేళ యెహోవా తన కృప కలుగు నాజ్ఞాపించును. రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తనయు, నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. ప్రియులారా, ఈ కీర్తన గ్రంథాన్ని మనము చదివినట్లయితే, ఈ కీర్తన గ్రంథం అనేది కోరాహు కుమారులు రాసినది. ఎవరు రాశారు? కోరాహు కుమారులు. గట్టిగా చెప్పండి 3 సార్లు. హల్లెలూయా. కోరాహు కుమారులు రాసినటువంటి ఈ కీర్తనలో ఆ భక్తులు అంటారు ఏమనంటే, నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. దేవుని స్తోత్రం. ఆ పై లైన్ కూడా చదువుకుంటే, రాత్రి వేళ ఆయన గూర్చిన కీర్తనయు. ఈ రోజున చాలా సందర్భాలలో మనకి తోడై ఉండేది ఏమిటి అని మనం ఆలోచిస్తే రకరకాలైనటువంటి ఆధారాలను మనం చేసుకుంటాం. నాకేంటి, నా భార్య నాకు తోడుగా ఉంది. నాకేంటి, నా భర్త తోడుగా ఉన్నాడు. నాకేంటి, నా పిల్లలు తోడుగా ఉన్నారు. నాకేంటి, నా బంధువులు తోడుగా ఉన్నారు. నాకేంటి, నా స్నేహితులు తోడుగా ఉన్నారని ఎవరెవరినో మనము తోడు చేసుకుంటాం. నిజంగా మనకి శాశ్వతంగా తోడుగా ఉండేది 2. అక్కడ చెప్తున్నాడు. 1, రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తనయు, నా జీవిత దాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును అంటున్నాడు. రాత్రి వేళ ఆయన గూర్చిన కీర్తన అంట. మీకు ఒక డౌట్ రావచ్చు, రాత్రి వేళ కీర్తన ఏంటి? కీర్తన అన్నా, పాట అన్నా, గీతం అన్నా అన్నీ ఒకటే. దేవుని స్తోత్రం. రాత్రి వేళ కీర్తన అంటే ఏంటి అంటే మీకు వివరం చెప్తానండి. పగటి వేళ కీర్తనలు వేరు, రాత్రి వేళ కీర్తనలు వేరు. ఇప్పుడు అపోస్తులుడైనటువంటి పౌలు శీలల్ని జైల్లో వేసినప్పుడు వారు బాగా కొట్టబడ్డారు, భయంకరమైన గాయాలతో ఉన్నారు, సంఖ్యలతో బొండగలతో బంధించబడినప్పుడు వారు మధ్యరాత్రి లేచి దేవునికి కీర్తనలు పాడారని వాక్యం సెలవిస్తుంది. దేవుని స్తోత్రం. వారు రాత్రి లేచి కీర్తనలు పాడారంట. వారు ఎప్పుడైతే ఆ కీర్తనలు పాడారో, అలాగే ప్రార్థన చేశారో, వారికి ఉన్న సంఖ్యలు తెగిపోయాయి. తోటి ఖైదీల సంఖ్యలు తెగిపోయాయి. గొప్ప విడుదల కలిగింది. రాత్రి వేళ లేచి ఎంతమంది ప్రభుని స్తుతిస్తున్నారు. నీకు కట్టబడ్డ సంఖ్యలు తెగిపోవాలి అంటే, నీకు కట్టబడ్డ బంధకాల్లో నుండి విడుదల పొందాలంటే, అది రోగం అనే బంధకం కావచ్చు, లేకపోతే ఇంకా వేరే బంధకాలు కావచ్చు, అప్పుల బంధకం కావచ్చు, ఇంకా అశాంతి అనే బంధకం కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఈ బంధకాల నుండి విడుదల పొందటానికే రాత్రి వేళ లేచి దేవునికి కీర్తనలు పాడి దేవుని మహిమపరచాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. నిజముగా ఈ అనుభవం పొందిన వారు చాలామంది ఉన్నారు, కానీ ఈ మర్మము చాలామందికి తెలియదు. అయ్యో, నాకు సమస్యలే, బంధకాలే, రోగాలే, ఇబ్బందులు అనుకుంటారు. కానీ రాత్రి వేళ లేచి పాటలు పాడి, అంటే ఆత్మ సంబంధమైన పాటలు పాడి దేవుని స్తుతించగలిగినప్పుడు దేవుడు ఎలాంటి బంధకాన్ని ఆయన ఏం చేస్తాడు? తెంపేస్తాడు. ఇప్పుడు అదే అంటున్నాడు ఆ భక్తుడు. ఏమనంటే, రాత్రి వేళ ఆయన గూర్చిన కీర్తన నాకు తోడుగా ఉండును. కొంతమంది ఏం చేస్తారు, రాత్రి లేవటం అంటే చాలా కష్టం, ముడక తీసుకుని పడుకుంటారు. చాలా కష్టం కదా నైట్ లేవటం అంటే. కానీ నా ప్రియమైన బిడ్డలారా, సాధారణమైన వ్యక్తులే రాత్రి వేళలో లెగవలేరు. సాధారణమైన వ్యక్తులే
రాత్రి వేళల్లో మోకాళ్ళు ఉంచలేరు, అంటే అన్నీ బాగున్న వాళ్ళు. కానీ పిచ్చి పిచ్చిగా దెబ్బలు తిని కొట్టబడినటువంటి పౌలు శీలలో మధ్యరాత్రి లేచారంట. మధ్యరాత్రి అంటే 12-1 గంటకో లేచి వాళ్ళు కీర్తనలు పాడుతూ ఉంటే, ఆ పాడేటప్పుడు కూడా మనసులో పాడుకోలేదంట, అక్కడున్న ఖైదీలందరూ వినేటట్టు పాటలు పాడారంట. ఈ రోజుల్లో జైలుకి పక్క పక్కన సెల్లు ఉంటాయి. ఆ రోజుల్లో ఉన్న జైలు అనేది భూమిలో తవ్వుతారన్నమాట, భూమిలో. ఇప్పుడు ఈ భూమిలో దాదాపు 30-40 అడుగుల లోతులో ఒక గుంటలాగు తవ్వి పైన కప్పేస్తారు, అదే జైలు. అలాంటి జైళ్ళల్లో వారు బంధించబడి ప్రక్కన ఇంకొక జైల్లో ఉన్నటువంటి వ్యక్తి కనబడాలంటే ఆ కింద నుండి ఆ స్వరం పైకి ఎలా వస్తుంది? అయినను వాళ్ళంత శక్తివంతంగా పాటలు పాడితే వారి స్వరము పక్కన ఇంకొక గుంటలో ఉన్నటువంటి ఇంకొక సెల్లో ఉన్నటువంటి ఖైదీలు కనపడిందంట. ఆ సమయంలో దేవుడు గొప్ప కార్యం చేశాడని ఆ వాక్యంలో రాయబడి. చదవండి, అపోస్తుల కార్యం, దేవుని స్తోత్రం కలుగునుగాక. 16:25. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు, చూడండి, అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. చూసారా, మధ్యరాత్రి లేచి ప్రార్థించుచు. నిజంగా ఈ అనుభవం మీలో ఎంతమందికి ఉంది? కొంతమంది మధ్యరాత్రి దాకా సినిమాలు చూసే వాళ్ళు ఉంటారు, టీవీలు పెట్టుకొని సెల్ ఫోన్ చూసే వాళ్ళు ఉంటారు. అన్నిటికంటే బలమైన ప్రార్థన ఏదో తెలుసా? రాత్రి వేళ చేసే ప్రార్థన, రాత్రి వేళ చేసే స్తుతి, రాత్రి వేళ పాడే పాటలు. అది నిజంగా చాలా గొప్ప అనుభవం. అది దాని స్తోత్రం కలుగునుగాక. వీరు చూడండి, మధ్యరాత్రి వేళ పౌలును శీలను దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. ఖైదీలు వినుచున్నారంట. పక్క గోడ ప్రక్కనగా సెల్ ఉంది, ఎక్కడో ఉంటారు. అయినను అన్ని దెబ్బలు తగిలినా, అంత బాధాకరమైన పరిస్థితిలో కూడా వారు స్వరము గట్టిగా బిగ్గరగా తెరచి పాటలు పాడటం వలన పక్కన ఖైదీలు కూడా వింటున్నారంట. ఈ రోజున శ్రమ వస్తే గట్టిగా ప్రార్థన చేయగలవా? శోధన వస్తే గట్టిగా దేవుని స్తుతించగలవా? గట్టిగా నీ ఇబ్బందులలో దేవుని మహిమపరచగలవా? నా ప్రియమైన బిడ్డలారా, అన్నీ బాగున్నప్పుడు, మనకన్నీ ఆనందంగా ఉన్నప్పుడు నోరు తెరిచి ప్రార్థన చేస్తాం. సమస్య వస్తే ప్రార్థన చేయలేం, దేవుని స్తుతించలేం, గణపరచలేం. కానీ ఇక్కడ సమస్యలో కూడా వారు గంభీర స్వరముతో దేవుణ్ణి ఏం చేస్తున్నారు? స్తుతిస్తున్నారు. నీ సమస్యలనే కట్లు బంధకాలు తెగిపోవాలి అంటే నువ్వు ఒక మూల కూర్చొని బాధపడతా ఉంటే నీ సమస్య అనే బంధకాలు తెగిపోవు. నువ్వేం చేయాలంటే బలం పుచ్చుకొని శక్తివంతంగా దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండాలి. దేవుని ఎప్పుడైతే నువ్వు కీర్తనలు పాడి ఆరాధిస్తావో సాతాను యొక్క కట్లన్నీ యేసు నామములో తెగిపోతాయి. చప్పట్లు కొట్టి దేవుని మయపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమందికి రోగాలు వస్తే రోగమని రోగం చూస్తానే బాధపడతారు. కొంతమందికి సమస్య వస్తే సమస్య అని సమస్యను చూస్తూ బాధపడతారు. కొంతమంది ఇంకా వేరే ఇబ్బందులు వస్తే ఇబ్బందులని వాటిని చూసి బాధపడతారు. నేను అడుగుతున్నాను, ఇప్పుడు ఇక్కడ లైట్ ఒకటి వెలుగుతుంది, దాన్ని చూసినంతసేపు నీ కళ్ళు నొప్పులు వస్తాయి. దాన్ని చూసినంతసేపు నీ కళ్ళు నొప్పులు వస్తాయి. దాన్ని చూడకుండా నువ్వు ఎప్పుడైతే మానుకుంటావో నీ కళ్ళు నొప్పి రావు. అట్లాగే సమస్యను చూసినంతకాలం నువ్వు బాధపడుతూనే ఉంటావు, రోగాలు చూసినంతకాలం బాధపడుతూనే ఉంటావు, ఇబ్బందులు చూసినంతకాలం బాధపడుతూనే ఉంటావు. కానీ నువ్వు చూడాల్సింది ఎవరిని? విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించే యేసును మాత్రమే నువ్వు చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. యేసును మాత్రమే చూడగలిగిన వాడే ఎలాంటి పరిస్థితిలోనైనా సరే దేవుని స్తుతించగలడు. చూడండి, వారు ఒక దయ్యం పట్టిన అమ్మాయికి దయ్యాన్ని ఎల్లగొట్టారు. వాళ్ళు చేసిన పెద్ద తప్పు అది. ఆ దయ్యాన్ని ఎల్లగొట్టడం వలన ఈ దయ్యం పట్టిన పిల్ల ద్వారా ఆ అమ్మాయి యజమానులకి బాగా డబ్బులు వస్తున్నాయి. ఎందుకని? జాతకాలు చెప్తుంది, జ్యోతిష్యం చెబుతుంది.
ఓ వందల వేల మంది ప్రజలు వస్తున్నారు. ఇప్పుడు పౌలు శీలలు ఏం చేశారు? ఆ అమ్మాయి బట్టి దయ్యాన్ని ఎల్లగొట్టారు. అందుకని మా జీవనం పోయిందని పౌలు శీలల మీద కంప్లైంట్ చేసి జైలుకి వేశారన్నమాట. ఇది సమస్య అక్కడ. వారు మధ్యరాత్రి లేచి, అప్రియదేని బిడ్డలారా, దేవుడు అప్పుడప్పుడు ఈ అనుభవం కలిగిన వాళ్ళని తట్టి లేపుతాడు. లే, ప్రార్థన చేయి, స్తుతించు అంటాడు. ఎందుకని? ఆ విధమైనటువంటి అనుభవం అనేది చాలా గొప్పది. లేచి బాగా ఆత్మతో నింపబడి అన్య భాషలతో మాట్లాడచ్చు, దేవునితో ఒక శక్తివంతమైన ప్రార్థన చేయగలిగితే నీ ముందు ఏ సమస్య అయినా సరే అది కొండలాగున్న నలుసులాగా మారిపోతాయి. అది సముద్రంలాగున్న చిన్న పిల్లకాలంలాగా మార్చబడిద్ది. అది పెద్ద మోకులాగున్న చిన్న దారపు పేలికలాగా మార్చబడిద్ది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చూడవలసింది ప్రభు వైపు, కానీ ఈ రోజున చాలామంది ఈ అనుభవం పోగొట్టుకుంటున్నారు. మరలా ప్రారంభించండి. మధ్యరాత్రి లేచి ఏదో ఒక స్థలంలో కూర్చొని బాగా దేవుని స్తుతించడం, పాటలు పాడటం, దేవుని గణపరచగలిగితే రాత్రి ఆవరించిన చీకటి తెల్లారేసరికల్లా వెలుగుగా దేవుడు మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని రాత్రి వేళల్లో కీర్తనలో పాడాలి. బైబిల్ వాక్యం ఏమని రాయబడిందంటే, విమోచన గానములతో దేవుడు నన్ను ఆవరించాడు. దేంతో ఆవరించాడంట? విమోచన గీతములతో. ఇప్పుడు విమోచన అంటే ఏంటి? విడుదల, రెడెంప్షన్. ఇంగ్లీష్లో రెడెంప్షన్ అని ఉంటుంది. ఈ రోజున ఎంతోమంది సాతాను చేత బంధించబడి ఆ సమస్యల నుండి బయటికి రాలేకపోతున్నారు. ప్రియ దేవుని సంఘమా, విశ్వాసులారా, మీకందరికీ చెప్పబడే ఒక హెచ్చరిక ఏంటంటే, మీకు రాత్రి ప్రార్థనలు చాలా ప్రాముఖ్యము. కీర్తన పాడాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. నా దేవుడు నాతో ఉన్నాడు, నా భారం ఆయన మోస్తాడు, ఆయన నా బాధలు గమనిస్తున్నాడు, ఆయన నా కన్నీళ్లు చూస్తున్నాడు, ఆయన ఇదిగో నేను వెళ్తున్న మార్గమును ఆయన ఎరగగలడు. ఆయనకు తెలియదా? ఆయన కనికరం గలవాడు, జాలి గలవాడు, కటాక్షం గలవాడు, దయగలవాడు, విడిపించువాడని మన భారమంతా, మన చింత యావత్తు దేవుని మీద వేసి మనం ఆ రీతిగా కీర్తన పాడుతూ ముందుకు వెళ్తూ ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్ ఏంటంటే, రాత్రి వేళ ప్రార్థన చేయాలి. పగలు కూడా చేయాలి, కానీ రాత్రి చేసే ప్రార్థనకు దమ్ము ఎక్కువ ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగునగాక. మీకు ఒక శోధన వస్తే అది మీ మీద గెలుస్తుందంటే అర్థమేంటి తెలుసా? మీకు సరైన ప్రార్థన లేదని. మనం ఏదో తినేటప్పుడు చేసే ప్రార్థన, పడుకునేటప్పుడు చేసే ప్రార్థన, ప్రయాణాలు చేసేటప్పుడు చేసే ప్రార్థన, ఈ ప్రార్థనలన్నీ కూడా కేవలం తాత్కాలికమైనవి మాత్రమే. శక్తివంతమైన ప్రార్థనలు ఏంటి తెలుసా? రాత్రి అంతా ప్రభు సన్నిధిలో కూర్చున్నాడంట. ఎవరో? యాకోబు. అయ్యా, స్వదేశాన్ని విడిచిపెట్టి పారిపోయే పరిస్థితి వచ్చింది నాకు. తల్లికి తండ్రికి అందరికి దూరం అయిపోయాను. ఈరోజు నేను వేదనలో దుఃఖంలో ఉన్నాను. నా అన్న నన్ను చంపడానికి వస్తున్నాడు. ఓ భయంకరమైన శోధనలో ఉన్నానని దేవుని సన్నిధిలో భార్య బిడ్డలందరిని పంపించేసేసాడు. పని వాళ్ళను, దాసులను, పశు సంపదను, ఆస్తులన్నింటినీ పంపించేశాడు. ఒక్కడే దేవుని సన్నిధిలో కూర్చున్నాడు. ఎక్కడ కూర్చున్నాడు? యబ్బోకు రేవు. ఆ రేవు పేరేం పేరు చెప్పండి? యబ్బోకు రేవు. ఒంటరిగా కూర్చున్నాడంట. అతనికి 12 మంది పిల్లల్ని దూరం పెట్టాడు. 4 భార్యలు, అంటే 2 భార్యలు 2 ఉపపత్నులు, వాళ్ళని పక్కన పెట్టేశాడు. అందరిని మీరు వెళ్ళిపోండి, ఇదిగో నా ముందు ఒక పెద్ద సమస్య ఉంది, మరణకరమైన సమస్య. ఇప్పుడు నా అన్న తన ఆస్తిని, తన దీవెనలను, తన జ్యేష్ఠ భాగాన్ని నేను కొట్టేశానని, మోసం చేసి తీసుకున్నానని, నేను వెళ్తున్న మార్గంలో నన్ను చంపడానికి వస్తున్నాడని ఈ వార్త నాకు తెలిసింది. కాబట్టి నేను ఇక్కడే కూర్చొని ఆ సమస్యని, ఆ శోధనని జయించేంత వరకు, దేవుడు నాకు ఏదో ఒక సమాధానం ఇచ్చేంత వరకు నేను ప్రార్థన చేయాలని అక్కడ మోకాల్లోంచి ప్రార్థనలో కూర్చున్నాడు. దేవుని స్తోత్రం కలుగునగాక.
స్తోత్రం కలుగును గాక. ఎట్లా ప్రార్థన చేశాడు? హోషేయ గ్రంథం 12:3 రాయబడింది. హోషేయ గ్రంథం 12:3 చదవండి. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకొనెను. యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకొనెను. మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడిను. చూసారా? మగసిరి గలవాడై ఎవరితో పోరాడాడంట? దేవునితో పోరాడాడంట. అతడు దూతతో పోరాడి జయం పొందెను. అతడు కన్నీళ్లు విడిచి అతని బతిమాలెను. చూసారా? దేవుని ఎట్లా ప్రార్థన చేశాడు? కన్నీళ్లు విడిచి చేశాడంట. అయ్యా, స్వదేశానికి కన్న తల్లిదండ్రులకు దూరం అయిపోయి ఈరోజు ఏంటి నా పరిస్థితి ఇలా ఉంది? ఒంటరిగా కూర్చొని ప్రార్థన చేశాడు. నా ప్రియమైన బిడ్డలారా, కొంతమంది భార్యలు ప్రార్థన చేస్తారు, భర్తలు చేస్తారు, పిల్లలు చేస్తారు. ఎవరికి వారికి పర్సనల్ ప్రేయర్ అనేది అవసరం. పర్సనల్ ప్రేయర్ కావాలి, వ్యక్తిగత ప్రార్థన. ఇక్కడ యాకోబు ప్రార్థన చేసేటప్పుడు భార్యలు లేరు, పిల్లలు లేరు, దాసీలు లేరు. ఒంటరిగా ఒక్కడే కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. ఈ రోజున ఈ ప్రార్థన దేవుని బిడ్డలకి చాలా 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 కరువైపోయింది. అందుకని ఇళ్లలో అనేక శోధనలు, అందుకనే చాలామంది వ్యక్తులకి రోగాలు, చాలా కుటుంబాలలో అనేక రకాలైన అసమాధానాలు, వేదనలు. కారణం ఏంటి? వ్యక్తిగత ప్రార్థన లేదు, వ్యక్తిగతంగా మోకాళ్ళ నుంచి అనుభవం లేదు, వ్యక్తిగతంగా దేవునితో పోరాడే ఆ మనస్సు లేదో. ఇక్కడ యాకోబు ప్రార్థన చేసేటప్పుడు ఒక్కడే ఉన్నాడా? ఎవరైనా ఉన్నారా? సింగల్గా కూర్చున్నాడు. ఎప్పుడు కూర్చున్నాడు? పగులైతే భార్య, పిల్లలు వీళ్ళందరూ అడ్డొస్తారేమోనని పగలు చేయలే ప్రార్థన. రాత్రి కూర్చున్నాడంట, కన్నీళ్ళు విడుస్తున్నాడంట, మోకాళ్ళలోంచి ఏడుస్తున్నాడంట, బతిమాలుకుంటున్నాడంట. అయ్యా, నా పరిస్థితి ఇదయ్యా, అదుగో నా ముందు ఒక మరణ సమస్య ఉంది. నా ముందు దీని నుండి నేను ఎలా విడుదల పొందాలి? నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించని తెల్లారేంత వరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాడంట. ఆది కాండం చదవండి. దేవుడు ఆపరా బాబు అన్నాడంట ప్రార్థనని. అంటే దేవునికి విసుకొచ్చిందంట అతను ప్రార్థన చేస్తుంటే. ఈరోజు నువ్వు ఎంతసేపు చేస్తున్నావు ప్రార్థన? ఒక 2 నిమిషాలు, 5 నిమిషాలు, 10 నిమిషాలు చేసుకొని నీ ప్రార్థన చేసుకుంటానని తృప్తి పడుతున్నావా? అట్ట చేయకూడదు ప్రార్థన. దేవుడు మనకు జవాబిచ్చేంత వరకు, దేవుడు మన మొర ఆలకించేంత వరకు, దేవుడు ఇదిగో నీ సమస్య క్లియర్ అయిపోయింది పో లే అనేంత వరకు ప్రార్థనలో నుండి నువ్వు లెగవకూడదు. నా మాట అర్థమైన వాళ్ళు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆది కాండం 32 ఆయన తెల్లవారుచున్నది. చూడండి, ఎన్నో వాక్యం అది? 26. తెల్లవారుచున్నది గనుక నన్ను పోనీయమనగా. చూసారా? రాత్రి ప్రార్థనలో కూర్చుంటే తెల్లారేదాకా ప్రార్థన చేశాడంట. నువ్వు చేసే 2-3 నిమిషాల ప్రార్థన దేనికి ఉపయోగం చెప్పండి? కడుపు నిండా తృప్తి కలిగేదాకా తింటున్నావు కదా, భోజనం చేస్తున్నావు కదా. ప్రార్థనలో కూడా తృప్తి కలగాలి దేవునికి. ప్రార్థనలో దేవునికి తృప్తి కలగాలి, ఆరాధనలో తృప్తి కలగాలి. దేవుడు అంటున్నాడు తెల్లవారుతుంది లే అన్నాడంట. అంటే అప్పటిదాకా ఏం చేశాడు? ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఎప్పుడైనా మీకు అనుభవాలు ఉన్నాయా? ఆ అనుభవాలు ఒకవేళ లేకపోతే ఇప్పుడు ప్రారంభించండి. మీ చీకటిని వెలుగుగా మారుస్తాడు, మీ అపజయాలను జయంగా మారుస్తాడు, మీ దుఃఖమును సంతోషంగా మారుస్తాడు, మీ బంధకాలకు విడుదల కలుగు చేస్తాడు. ఇప్పుడు చూడండి, తెల్లవారేదాకా ప్రార్థన చేస్తుంటే యాకోబు అంటున్నాడు, నన్ను ఆశీర్వాదించితేనే తప్ప నిన్ను పోనీనయ్యా. ఈరోజు నా ప్రియ దీని బిడ్డలారా, మనం ఆరాధిస్తున్న దేవుడు మహిమగల దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు శక్తి గల దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు ఏదైనా చేయగలడు. మనము దేవుని వైపు తిరగాలి, దేవుని మీద ఆధారపడాలి, దేవుని వైపు చూడాలి, దేవునికి మన సమస్యలు అప్పగించుకొని కన్నీళ్ళు విడవాలి.
అప్పుడు మాత్రమే కార్యాలు జరుగుతాయి. నువ్వేదో లోకం వైపు, మనుషుల వైపు, డాక్టర్ల వైపు, ఎవరి వైపు చూసావా, నీకు మేలు జరగదు. పోరాడాలి. నాయనా, ఈ శరీరాన్ని బాగు చేయటం నీకేమన్నా సాధ్యమా? అయ్యా, ఈ సమస్య నుండి విడుదల చేయటం నీకేమన్నా సాధ్యమా? ఇదిగో నేను బాధపడటం, ఏడవటం నీకు ఇష్టమా ప్రభువా? నా సమస్య నుండి విడిపించవా అని నువ్వు రోధించగలిగితే నీ ప్రార్థనలో నువ్వు గొప్ప జయాన్ని పొందుతావు. దేవుని స్తోత్ర స్తోత్ర స్తోత్ర. తెల్లవారుసుంది లే అంటే లెగవట్లేదంట. అప్పుడు కూడా లెగవట్లేదంట. సాసి దేవుడు ఆయన చేత్తో తొడ మీద కొట్టాడంట. లెగవరా, ప్రార్థనలో ఉండండి. చూడండి ఎంత విసిగిచ్చాడు ప్రార్థనలో. ఈ రోజున విసుకక నువ్వు ప్రార్థన చేయాలిగా దేవునికి. నీ కార్యాలు జరగాలంటే చేశానన్నా, ఏదో అట చేశా. నువ్వు చేసావన్నది ప్రాముఖ్యం కాదు. నువ్వు చేసిన ప్రార్థనకి జవాబు రావాలి. నువ్వు చేసిన ప్రార్థనకి ఒక సమాధానం ఇవ్వాలి దేవుడు. నువ్వు చేసిన ప్రార్థనకి ఒక కార్యమును జరిగించాలి. ఇక్కడ యాకోబు ప్రార్థన చేస్తే ఒక కార్యము జరిగింది. నాకు ఆశీర్వాదం కావాలన్నాడు, ఆశీర్వాదం వచ్చేసింది. దేవుని స్తోత్రం కలుగునగాక. వేదన ఉంటుంది కొన్ని కుటుంబాలలో. ఆ వేదన నుండి విడుదల పొందొద్దా? బైబిల్లో వేదన నుండి విడుదల కావాలని ఒక అతను ఏడ్చాడు బైబిల్లో. ఎవరతను తెలుసా? ఎబ్బేజు. ఏం పేరు చెప్పండి? దినవృత్తాంతముల గ్రంథం తీయండి. నా ప్రియని బిడ్డలారా, ఎబ్బేజు అని ఒక భక్తుడు ఉన్నాడండి. అతడు మొదటి దినవృత్తాంతముల గ్రంథం 4వ అధ్యాయం 9వ వాక్యం. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై తన కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గూర్చి మొర్రపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి, చూసారా, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరచి ఈ చెయ్యి నాకు తోడుగా ఉండనిమ్మని దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసి. చూసారా, దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసాను. చతురుపైకి ఎత్తి గట్టిగా చెప్పండి. ఎబ్బేజు ఒక భార్య, భర్తలు. నా ప్రియమైన బిడ్డలారా, చాలామంది బిడ్డలను కన్నారు. కానీ ఒక బిడ్డను కనేటప్పుడు ఆ తల్లి ఎంతో వేదనతో కన్నదంట. ఎంతో వేదనతో, బాధతో కంటే ఆ వేదనతో పుట్టినటువంటి బిడ్డకి వేదన బాబు అని పేరు పెట్టిందంట. ఈ రోజుల్లో పరిస్థితులను బట్టి రకరకాల పేర్లు పెడతారు కదా. ఆ రోజుల్లో ఆ సందర్భాన్ని బట్టి, సిచ్యువేషన్ బట్టి పేర్లు పెడతారు. ఇప్పుడు మోషే ఉన్నాడు, నీళ్ళల్లో తీయబడ్డాడు కాబట్టి నీళ్ళలో నుండి రక్షించబడ్డవాడని పేరు పెట్టారు ఒకటి. అలాగే సమూయేలు ఉన్నాడు. సమూయేలు అంటే అర్థం ఏంటి? అడగబడేను. అన్న అడిగింది కదా నాకు ఒక మగబిడ్డను దయచేయమని, అందుకని అడగబడేను అని పేరు పెట్టారు. అలాగే ఇక్కడ ఎబ్బేజుకి ఎందుకు ఈ పేరు పెట్టారంటే వేదనతో కనిందంట తల్లి. వేదనతో కన్నప్పుడు పేరు వేదనగానే ఉంది, తల్లి కన్నప్పుడు జీవిత వేదనగా ఉంది, చివరికి బ్రతుకు కూడా వేదన అయిపోయింది. తన సహోదరుల దగ్గరికి వెళ్ళి, అన్న నాకు ఎందుకని పుట్టిన దగ్గర నుండి వేదన అని సహోదరులు అంటే అన్నదమ్ములు అడుగుతున్నాడు. ఎందుకో మాకు తెలియదురా అని వాళ్ళు బాధతో చెప్తున్నారు. తల్లి దగ్గరికి పోయి, అమ్మ నాకు ఎందుకే వేదన, పుట్టిన దగ్గర నుండి వేదనే కదా, నాకు ఏ రోజు సంతోషం లేదు కదా అని తల్లి దగ్గరికి పోయి వేదనతో చెప్తున్నాడు. తల్లి ఏం చెప్తుంది? ఏం చేస్తావయ్యా, నీ రాత అట్లా రాశాడు రా దేవుడు అంటుంది. తండ్రి దగ్గరికి పోయి అదే అంటున్నాడు, నాన్న అన్నలందరూ బాగున్నారు, నేను ఒక్కడే ఎందుకు నానంత వేదంతో ఉన్నాను, నా పరిస్థితి ఎందుకు, నా జీవితం ఎట్లా మారిందని తండ్రి దగ్గరికి పోయి అడిగితే తండ్రి కూడా ఏడుస్తూ అదే చెప్పాడు. నాన్న ఇక నా జీవితం అంతా వేదనేనా, జీవితం అంతా కన్నీళ్ళేనా,
జీవితం అంతా అపజయాలేనా? జీవితం అంతా చీకటి బ్రతికేనా? జీవితం అంతా చింత దిగులేనా అన్నప్పుడు తండ్రి చెప్తున్నాడు, నీ రాత మార్చాలి అంటే, నీ స్థితిగతులు మారాలి అంటే మార్చగలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు, మార్చగలిగిన స్థలం ఒకటి ఉంది. ఆ రెండు నువ్వు తెలుసుకుంటే నీ బ్రతుకు బాగోయిద్దయ్యా అని చెప్పాడు. ఎవరు నానా ఆయనంటే, నిన్ను సృష్టించిన దేవుడు. చప్పట్లో గట్టి గట్టిగా చెప్పండి హల్లెలూయా. నీ స్థితిని మార్చగలిగిన వాడు దేవుడు. నీ స్థితిని గూర్చి మొర్ర పెట్టుకోవలసిన స్థలము దైవ సన్నిధి అన్నప్పుడు దైవ సన్నిధికి వచ్చి ఏడుస్తున్నాడు, రోధిస్తున్నాడు, ఉపవాసం ఉంటున్నాడు. ఆ ఉపవాసంలో ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, నా ప్రియదేని బిడ్డలారా, 10వ వాక్యం, ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గూర్చి మొర్రపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి. చాలమ్మా, అక్కడ 4 అంశాల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఒకటి, నన్ను ఆశీర్వదించు అన్నాడు. రెండోది అంటున్నాడు, నా సరిహద్దులు విశాలపరచు అన్నాడు. మూడోది, నీ చెయ్యి నాకు తోడుగా ఉండనిమ్మన్నాడు. నాలుగోది, ఏ కీడు రాకుండా నన్ను కాపాడయ్యా అన్నాడు. చూసారా, 4 అంశాల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఒకటి, నన్ను ఆశీర్వదించు అన్నాడు. ఇతనికి వేదన ఎందుకు ప్రారంభం అవుతుందంటే ఆశీర్వాదం లేక. ఆశీర్వాదం లేదు. ఈ రోజున చాలా కుటుంబాల్లో రెక్కల ముక్కలు చేసుకొని లైట్లు ఆర్పేసినప్పుడు పనులకెళ్ళి మరలా లైట్లు వేసినప్పుడు ఇంటికి వచ్చి అప్పటిదాకా ప్రయాసపడిన వారి కష్టార్జితం అంతా చినిగిపోయిన సంచిలో వేసినట్టు ఉంటుంది. అందరు కష్టపడతారు, తల్లి తండ్రి పిల్లలు అందరూ. మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తే ఏంటి మా గతి ఇట్లా? ఆశీర్వాదం లేదు. వాక్యం చెప్తున్న మాట ఏంటి తెలుసా? యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యమును కలుగు చేయను. ఇప్పుడు యాకోబు కూడా ఆశీర్వాదం కొరకే రాత్రి అంతా ప్రార్థన చేసింది. ఇప్పుడు ఈ ఎబ్బేజుకి వేదన కలగటానికి గల మొదటి కారణం ఏంటంటే, ఒకటి, ఆశీర్వాదం లేదని. ప్రియ దేవుని బిడ్డలారా, మీకు కూడా ఆశీర్వాదం లేదా? పనిలో ఆశీర్వాదం లేదా? వ్యాపారంలో ఆశీర్వాదం లేదా? ఇంట్లో ఆశీర్వాదం లేదా? పొలాల్లో ఆశీర్వాదం లేదా? జీవితంలో ఆశీర్వాదం లేదా? దేవుడు మాట్లాడుతున్నాడు, నీకు ఆశీర్వాదం కావాలి అంటే నా దగ్గరికి వచ్చి మొర్రపెట్టు. ఇప్పుడు ఎబ్బేజు చేసిన పని అదే, ఆశీర్వాదం మొరపెట్టాడు. రెండోది, సరిహద్దులు విశాలపరచు. సరిహద్దులు విశాలపరచబట్టం అంటే ఏంటి అర్థం? ఒక సెంటు స్థలంలో ఇల్లు వేసుకున్నావు, ఇరుకైపోయింది. ఇప్పుడు ఏం చేస్తావు? ఇంకో సెంటు కొనుక్కోవాలనుకుంటావు. 2 సెంట్లో ఉన్నవాడు 3 సెంట్లు కొనుక్కోవాలనుకుంటాడు. ఇదే విశాలత అంటే. ఒక చిన్న బిజినెస్ చేసేవాడు కాస్త పెద్ద చేసుకోవాలనుకుంటాడు. ఒక చిన్న జాబ్ చేసుకునేవాడు కొంచెం ప్రమోషన్ వచ్చి పెద్ద జాబ్ వస్తే బాగుండు అనుకుంటాడు. దీనిని విశాలత అంటారు. దావీదు భక్తుడు ఒక సందర్భంలో అంటాడు, ఏమని అంటాడంటే, నా ఇరుకులో నాకు విశాలతను కలుగు చేయవాడవు నీవే. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, సాలిన బ్రతుకులు ఇరుకుగా ఉన్నాయా మీ బ్రతుకులో? దేవుడు అంటున్నాడు, మీరు నాకు మొర్ర పెడితే మీకు విశాలతను నేను కలుగు చేస్తాను. కొంతమంది అంటారు, ఏమని? ఇంట్లో జరగట్లేదయ్యా, పరిస్థితులు వేరుగా ఉన్నాయ్యా, అదయ్యా ఇదయ్యా అని. నీ విరుకుని విశాలతగా దేవుడు మార్చాలంటే ఒకటే ఒక పని నువ్వు చేయాలి, మొరపెట్టాలి. రెండో అంశము విశాలత కొరకు చేశాడు. మూడోది, నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలి. ఎవరు చెయ్యి ఉండాలి మనకి తోడుగా? ఈ డాక్టర్ గారి చెయ్యి చాలా మంచిదండి. హల్లెలూయా. ఎప్పుడన్నా ఈ మార్గంలో వెళ్తున్నప్పుడు ఒక ఆయన ఆ దారిలో కనపడతాడు. అయ్యా ప్రార్థన చేయి, నీ చెయ్యి మంచిదయ్యా అంటాడు. నా చెయ్యే మంచిదని నువ్వు అనుకుంటే నా దేవుడి చెయ్యి ఇంకెంత మంచిది. నేను స్తోత్ర. కేవలం మనిషిని నేను, నా చెయ్యే మంచిదని నువ్వు అనుకుంటున్నావు, కానీ నన్ను సృష్టించిన నా దేవుని చెయ్యి ఇంకెంత మంచిది. ఎప్పుడు కనపడ్డాదే ఆ మాట అంటాడు, నీ చెయ్యి మంచిది అయ్యా. ఒకసారి బాగలేనప్పుడు ప్రార్థన చేయించుకున్నాను అయ్యా, అసలుకి వెంటనే తగ్గిపోయింది అయ్యా అన్నాడు. దేవుని స్తోత్ర. అది ఆయన విశ్వాసం, అంతే. ఇట్లా దేవుని హస్తము మనకు తోడుగా ఉండాలి. దేవుని యొక్క హస్తం మనకు తోడు లేకపోతే నా ప్రియదేని బిడ్డలారా, దేవుడు మనల్ని సంరక్షించలేడు. ఇశ్రాయేలుతో అంటున్నాడు, మీరు నా చేతిలో ఉన్నారు. ఎక్కడున్నారు? నా చేతిలో ఉన్నారు. కంటికి రెప్పలాగా కాపాడుకుంటాడు ఆయన చేతిలో ఉంటే దేవుడు. ఆయన చేతిలో నువ్వు ఉంటే నీ ముందు ఏది నిలబడదో. ఆయన చేతిలో నువ్వు ఉంటే నీ పక్షాన దేవుడు యుద్ధం చేస్తాడు. ఆయన చేతిలో నువ్వు ఉంటే
ఆయన బాహువు హస్తము నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించింది. దేవుని స్తోత్ర. 4వది అంటున్నాడు, ఏ కీడు నాకు రాకుండా చెయ్యి. అర్థమైందా? మీరు చెప్పండి ఈ మాట. 1 ఆశీర్వాద కొరకు చేశాడు. దేని కొరకు? ఆశీర్వాదం కావాలని. 2వది విశాలత కొరకు చేశాడు. 3వది దేవుని యొక్క హస్తము తోడుగా ఉండాలని చేశాడు. దేవుని హస్తం తోడుగా ఉంటే ఏం జరిగిద్దంటే, నెహెమ్యా గారి కాలంలో యెరూషలేము ప్రాకారాలు కూలిపోయాయని, అలాగే గుమ్మములు కాలిపోయాయని ఎక్కడో ఉన్న నెహెమ్యా గారికి తెలిస్తే, నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు 3 రోజులు ఏడ్చి, అయ్యా నా పితరులు ఉన్నటువంటి అంటే సమాధులు ఉన్నటువంటి పట్టణం ప్రాకారాలు కూలిపోయాయి, గుమ్మాలు కాలిపోయాయి, ఎట్లయినా అవి తిరిగి మరమ్మతులు చేయబడాలని ఏడిస్తే, దేవుని హస్తం అంట నెహెమ్యాకు తోడుగా ఉంటే ఇతను ఏదడిగినా కార్యమో సఫలమవుతుందంట. ఈ రోజున కొంతమంది ప్రారంభిస్తారు, కార్యాలు సఫలమవు, మా పనులన్నీ ఎట్లా జరుగుతుంది ఏందయ్యా అంటారు. లేదండి, మీరు మొరపెట్టినప్పుడు దేవుని హస్తం మీకు తోడుగా ఉంటే మీ చేతిలో మీరు ప్రారంభించిన కార్యాలను దేవుడు సఫలపరుస్తాడు. హల్లెలూయా. మీ చేతిలో దేవుని కార్యాలు సఫలమవుతాయి, అద్భుతాలు జరుగుతాయి, మహిమలు జరుగుతాయి. అయితే దానికి గల కారణం అంటే ఇప్పుడు ఆ హస్తము నీకు తోడుగా ఉండాలంటే ఎబ్బేజులాగా నువ్వేం చేయాలి? మొరపెట్టాలి, ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుని హస్తము నీకు తోడుగా ఉంటే యోసేపు ఏది పట్టుకున్నా ఆశీర్వాదమేనంట. ఏది పట్టుకున్నా. కొంతమంది ప్రారంభిస్తారు, ముగించలేరు. కారణం ఏంటి? ఆ మధ్యలోనే ఆగిపోయిందంట, మధ్యలో అట్టయిందంట, ఇట్టయిందని అంటారు. కొంతమంది ప్రారంభిస్తారు, వాళ్ళ చేతినే మరలా ముగిస్తాయి. కారణం ఏంటి? దేవుని హస్తము వారికి తోడుగా ఉంది. అందుకని నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని హస్తం నీకు తోడుగా ఉండినట్లు మొరపెట్టాలి. 4వది అంటున్నాడు అక్కడ, ఏ కీడు రాకుండా. ఇప్పుడు మనమున్న ఈ కాలం ఏంటి తెలుసా? ఇది కలియుగము అంటారు హిందూ ధర్మం ప్రకారం. కలియుగం. బైబిల్ వాక్యం ఏం చెప్తుంది తెలుసా? అంత్యకాలము. ఇప్పుడు హిందూ ధర్మంలో చాలా ఉన్నాయి. త్రేతాయుగము, ద్వాపరాయుగము, తర్వాత త్రేతాయుగము, తర్వాత ఇది కలయుగం, అంటే లాస్ట్ అండ్ ఫైనల్ అనమాట. ఇది ఇక యుగాలు లేవని బైబిల్ వాక్యం కూడా ఏం చెప్తుంది? తిమోతికి రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో రాయబడింది, అంత్యకాలం ఇది. అంత్యకాలములో ఏం జరుగుతాయి? అపాయాలు జరుగుతాయంట. ఈ అపాయాలు జరగబోతున్న ఈ రోజుల్లో నువ్వు ఆ కీడు రాకుండా, అపాయం రాకుండా కాపాడబడాలంటే ఏం చేయాలి? బజారుకి వెళ్ళిన వ్యక్తి ఇంటికి తిరిగి వచ్చేంత వరకు గ్యారెంటీ లేదండి. గ్యారెంటీ లేదు. పనికి వెళ్ళిన వ్యక్తి ఇంటికి వచ్చేంతవరకు గ్యారెంటీ లేదు. ఉద్యోగానికి వెళ్ళిన వ్యక్తి ఇంటికి వచ్చేంతవరకు గ్యారెంటీ లేదు. ఏదో ఒక అపాయం పొంచి ఉంది, ఏదో ఒక కీడు నీకు కలగటానికి సిద్ధంగా ఉంది. ఇలాంటప్పుడు నువ్వు ఎక్కడుండాలి? 91వ కీర్తనలో రాయబడింది, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. మహోన్నతుని చాటున అంటే దేవుని చాటును నువ్వు బ్రతకాలి. అతనికి ఏ కీడు జరగదని, ఏ తెగులు గుడారమును సమీపించదని, వేటగాని ఊరిలో నుండి అంట. అక్కడ రాయబడ్డ మాట వాక్యం చదవండి. వేటగాని ఊరిలో నుండి నువ్వు నన్ను కాపాడితివి అంటున్నాడు. దేవుని స్తోత్ర. సాతానుడు అనే వేటగాడు ఏదో ఒక దుఃఖ వార్తలు, విషాద గీతములు నీ కుటుంబంలో జరగటానికి వాడు పొంచేస్తున్న ఈ రోజుల్లో నువ్వు దేవుని చాటున, దేవుని రెక్కల నీడలో, దేవుని కృపలో భద్రముగా ఉండకపోతే నా ప్రియ దేవుని బిడ్డలారా, అపాయం అనేది సవి చూడవలసిన పరిస్థితి వస్తుంది. అర్థమైందా? ఏముంది నీలో? ఎంత బ్రతుకునేది? దేన్ని బట్టి మిడిసిపడుతున్నావు? ఆస్తులు ఉన్నాయనా, అంతస్తులు ఉన్నాయనా, బంధుమిత్రాదులు ఉన్నారని, ఎవరున్నారని మిడిచిపడుతున్నావు? పొడగని జీవితం ఎప్పుడు పగిలిపోతుందో తెలియదు. గాలి లాంటి ఒక చిన్న తుఫాను రేగిందంటే ఎటు కొట్టుకొని పోతావో తెలియదు. ఇలాంటి అల్పమైన జీవితం ఎక్కడ కాపాడబడిద్ది?
దేవుని చేతిలోనే కాపాడబడేది. తన స్తోత్రం కలుగును గాక. బైబిల్లో దావీదు ఎక్కడగా పోయిన యెహోవా అతన్నే కాపాడాడని వాక్యం చెప్తుంది. సమూయేలు 2వ గ్రంథం 8:6 అంటాడు, దావీదు ఎక్కడికి పోయినని యెహోవా అతననే, ఎక్కడగా పోయినా, పనికి వెళ్ళినా, ప్రయాణాల్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా, ఇంకో చాటున ఎక్కడ ఉన్నా, నా ప్రియమైన బిడ్డలారా, దేవుడు నిన్ను కాపాడాలి. కాపాడాలంటే ఏం చేయాలి? నిన్న ఈ మధ్య ఒకటి జరిగిందండి. ఒక చోట ఒక అమ్మాయి సెల్ ఫోన్తో మాట్లాడుతుంది. ఎక్కడో ఒక పెద్ద బోర్డు ఇరిగిపోయింది, పెద్ద గాలి వచ్చేసింది, ఆ అమ్మాయి మీద పడింది, 2 ముక్కలు అయిపోయింది. 2 ముక్కలు. ఫోన్ మాట్లాడుతా ఫుట్పాత్ మీద నిలబడింది, అంతే. అపాయం ఎటు నుండి వస్తుందో తెలియదు. ఇంకొక అతను అప్పుడే బిడ్డలారా వెళ్తూ ఉన్నాడు, ఒక పక్కన బైక్ ఆపాడు. వెనకాల నుండి ఒక గంగిరెద్దు అంటారు చూసారా, బోర వాయించుకునేవాడు ఆ గంగిరెద్దుని తీసుకొస్తా ఉన్నప్పుడు దారిని అది వెళ్ళిద్ది అనుకుంటారు. ట్రాఫిక్లో ఇవన్నీ జరుగుతాయి అనుకోరు కదా. ఆ పక్కనే ఒక స్కూటీయో బైకో మొత్తం దాని మీద కూర్చున్నాడు. అది వెళ్తున్నటువంటి ఆ గంగిరెద్దు ఏం చేసింది, అమాంతంగా వచ్చి ఇతని మీద పడిపోయింది, ఒక్క దెబ్బకు చచ్చిపోయాడు. ఇంకొక అతను ఏనుగుని, వాస్తవానికి ఆ ఏనుగు చిన్న పిల్లప్పుడు తెచ్చుకున్నాడంట. దాన్ని బాగా అంతా ఎంత పెద్ద అని చేశాడు. దాన్ని ఎక్కడికో తీసుకెళ్ళటానికి జస్ట్ అట్ట కొట్టాడు, అంతే. ఒక్కసారి కాలు అతని మీద వేసేసింది. చంపే అంతవరకు అతన్ని విడిచిపెట్టలేదండి. అట్లా గువ్వైపోయాడు, ఒక చిన్న ముద్దలాగా తొక్కుతావంటే. ఎంత బ్రతుకు మనిషి జీవితం. మిడిసిపడతా ఉంటారు చాలామంది. ఎంత బ్రతుకు. ఇలాంటి పరిస్థితులలో ఏ కీడు రాకుండా నిన్ను కాపాడగలిగింది నీకున్న హోమ్ గార్డులు కాదు, సెక్యూరిటీ గార్డులు కాదు, బాడీ గార్డులు కాదు, భార్య కాదు, భర్త కాదు, పిల్లలు కాదు, ఇంకొకరు కాదు. నిన్ను కాపాడగలిగింది ఎవరండి? దేవుడు మాత్రమే. వాక్యం చెప్తున్న మాట ఏంటి? దావీదు ఎక్కడికి పోయినా యెహోవా అతనిని, దేవుడు కాపాడకపోతే, యెహోవా ఇల్లు కట్టన ఎడల కట్టువారి ప్రయాస వ్యర్థం. యెహోవా పట్టణాన్ని కాపాడన ఎడల కాపలా కాయవారి ప్రయాస వ్యర్థం. ఎటు నుండి వస్తుందో మృత్యువు తెలియదు, ఎటు నుండి వస్తుందో మరణం నీకు తెలియదు, ఎటు నుండి కొట్టిద్దో తెలియదు. ఇలాంటి రోజుల్లో నువ్వు ఎలా ఉండాలి? అంత్య దినాలు అపాయకరమైన దినాలు. నీ ప్రార్థన నీ పిల్లలకి కాపుదల, నీ ప్రార్థన నీ భార్యకి కాపుదల, నీ ప్రార్థన నీ భర్తకి కాపుదల. ఇర్మియా గ్రంథములో ఒక వాక్యం చదవండి, నేను ముగిస్తాను. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 9వ వాక్యం అంటున్నాడు, వీధులలో పసిపిల్లలు లేకుండా, చూసారా, వీధులలో పసిపిల్లలు లేకుండా, రాజ్యమార్గములలో యవనస్తులు లేకుండా, అదేనా, వారిని నాశనం చేయుటకై, వీధులలో పసిపిల్లలు లేకుండాను. ఎంతమ్మది? 9వ అధ్యాయం 21. 9:20 వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములలో యవనులు లేకుండాను, వారిని నాశనము చేయుటకై మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరములలో ప్రవేశించుచున్నది. గమనించండి, మరణం అంట కిటికీలు ఎక్కుతుందంట. ఇప్పుడు ఈ కిటికీలే కదా, ఎట్లొచ్చి తొంగి చూస్తుందంట. మరణం అనేది సంహార దూత. ఆ కిటికీలు ఎక్కి చూసినప్పుడు ఇంట్లో ఎవరో ఒకరు ప్రార్థన చేసేవాళ్ళు, స్తుతించేవాళ్ళు, లేకపోతే ఆరాధించేవాళ్ళు, భక్తి కలిగిన వాళ్ళు ఉన్నారనుకోండి, అది పారిపోద్ది. ఎందుకని? వాళ్ళ చుట్టూ దేవుడు ఏం వేసి ఉంటాడు? కంచి వేసి ఉంటాడు కాబట్టి. కాదు ఆ కిటికీలు ఎక్కి చూస్తున్నప్పుడు చెయ్యకూడని పాడు పనులు చేస్తా, ప్రార్థన లేకుండా, వాక్యం లేకుండా, దేవుని స్తుతించే అనుభవం లేకుండా, దేవునికి విరుద్ధముగా కంచెలేని విధంగా ఉంటే ఆ మరణం కాటేసిద్దండి. గమనించాలి మీరు. మరణం కిటికీలు ఎక్కి చూస్తుందంట. కిటికీలు ఎక్కి చూస్తున్న ఈ రోజుల్లో నా ప్రియమైన బిడ్డలారా, నీ ఇంటిని కాపాడేది ఎవరు? నీ కుటుంబాన్ని కాపాడేది ఎవరు? నీ పిల్లల్ని కాపాడేది ఎవరు? దేవుడు మాత్రమే. అయితే నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడే నీకు కాపుదల.
ప్రార్థన చేయకపోతే కాపుదల ఉండదు. ఎందుకంటే నీది ఎంత బ్రతుకు నీది, బుడగా చితికిపోతావంతే. ఎంత బ్రతుకు, అది నాది, ఇది నాది, అది నాది అంటాం. ఏది నీతో రాదు, ఏది రాదు నీతో. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతన్ని కాపాడుతున్నాడంటే దావీదులో ఏముందని కాపాడాడు దేవుడు. దానియేలు ముమ్మారు ప్రార్థన చేస్తే దావీదు అంట 7 సార్లు ప్రభువును స్తుతించాడంట. ఎంత కృతజ్ఞత కలిగిన హృదయం. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించగలను అంటాడు ఒక చోట. నువ్వు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించగలను? మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను నీవు తప్పించితివి అని 116:8 అంటున్నాడు ఆ మాట. దేవుని స్తోత్రం. మరణము నుండి ప్రాణము కాపాడబట ఎంత కష్టమవుతుందండి ఈ రోజుల్లో. మరణము నుండి కాపాడబడాలా? రోజు దేవుని దగ్గర దీనంగా ప్రార్థన చేయాలి. అయ్యా, నా జీవితం నీ చేతిలో ఉంది. ఒక్క కన్నీటి బొట్టైనా రాల్చగలవా నీ గురించి? రోజు నీ పిల్లల గురించి, నా ప్రియమైన బిడ్డల కుటుంబం గురించి ఒక్క కన్నీటి బొట్టు. అయ్యా, ఈ రోజంతా ఇదిగో ఈ అపాయకరమైన రోజులో ఉన్నాం, నువ్వే మమ్మల్ని కాపాడండి అని ఒక్కసారి దేవుడికి విన్నవించగలిగితే ఆ రోజంతా నీకు ఏ కీడు ఉండదో. హడావుడిగా ప్రయాణాలు, హడావుడిగా పనులు, హడావుడిగా జాబులు, హడావుడిగా వ్యాపారాలు దేవుని పక్కన పెట్టేసి ప్రార్థన చేసుకుంటున్నారని చేసుకుంటున్నాంలే పాస్టర్ గారు. తినేటప్పుడు, పడుకునేటప్పుడు, ప్రయాణాలు చేసేటప్పుడు ఏది తూతు మంత్ర ప్రార్థనలో ఫార్మాలిటీస్ అనమాట. అంతే, నిజమైన ప్రార్థనలో కాదు. నిజమైన ప్రార్థన అంటే యాకోబులాగా చేయాలి రాత్రి అంతా. నిజమైన ప్రార్థన అంటే ఎస్తేర్లాగా చేయాలి 3 రోజులు ప్రార్థన. నిజమైన ప్రార్థన అంటే అన్నాలాగా చేయాలి, యెహోషువలాగా చేయాలి, మోషేలాగా చేయాలి. ఈ ప్రార్థన లేదు మనుషులకి, భక్తులకి. దేవుని స్తోత్రం. ప్రార్థన లేదు, కాపుదల లేదు. సాతానుడు కిటికీలెక్కి చూస్తున్నాడంట. జాగ్రత్త. వాడు మరణపు వార్త ఇళ్లల్లో వినిపించక ముందే నీ బ్రతుకుని సరి చేసుకొని దేవునికి అప్పగించుకొని మోకాళ్ళొంచు. ఎందుకనంటే మరణపు ముళ్ళు విరవగలిగిన ఒకే ఒక్క దేవుడు యేసుక్రీస్తు వారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరణానికి అడ్డు నిలబడ్డాడంట ఒకరోజు. మరణానికి అడ్డు నిలబడేది ఆయనే. మరణం తప్పించడం యెహోవా వశం. కానీ నీ మనస్సు దేవుడి మీద ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇలాంటప్పుడు చేయాల్సిన పని ఏంటో కూడా చెప్తున్నాడు చూడండి. వీధుల్లో పసిపిల్లలు లేకుండా, రాజమార్గాల్లో యవనస్తులు లేకుండా మరణం మన కిటికీలను ఎక్కుతుంది ఉంది కదా. 17వ వాక్యంలో అంటున్నాడు చూడండి. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, ఆలోచింపుడి, రోదనము స్త్రీలను కనుగొనుడి. చూసారా, రోదన చేసే స్త్రీలు కావాలంటే ఇళ్లలో. భర్తకు ప్రార్థన లేదు, భార్యకి ప్రార్థన లేదు, పిల్లలకు అసలు లేదు. ఇప్పుడు మరణం కిటికీలు ఎక్కి చూస్తున్న ఈ రోజుల్లో స్త్రీలకు ఏమి హెచ్చరిక చేస్తున్నాడు? రోదనం చేయండి అమ్మలారా అని చెప్తున్నాడు ఆయన. రోదనం చేసుకోండి. నీ ప్రార్థన నీ కాపుదల, నీ ప్రార్థన నీ భర్త కాపుదల. దాని స్తోత్ర. మీకు జరిగిన ఒక స్టోరీ చెప్తానండి. ఇంగ్లాండ్లో జరిగింది ఇది. భర్త రైల్వే డిపార్ట్మెంట్లో ఒక ఆఫీసర్ అయితే ఒక రైలు ఆగింది. మొత్తానికి ఏదో ఆ రైలు దగ్గర ఆయన ఏదో రిపేరో ఏదో చేస్తూ ప్లాట్ఫామ్ మీద నుండి కాలు స్లిప్ అయ్యి ప్లాట్ఫామ్కి అలాగే రైలుకి మధ్యలో పడిపోయాడు. ఎంత ప్రయత్నించినా బయటికి రాలేని పరిస్థితి. ఇక అతను ముందు ఉంది ఒకటే ఒక్క దారి, చనిపోవటం ఒక్కటే ఉంది. భయంకరమైనటువంటి చీకటి. నైట్ 10-11 అయింది. దేవుని స్తోత్రం. ఈ లోపు ఏం జరిగిందంటే ఈయన ఈ భయంకరమైన అపాయంలో ఉన్నాడు. అదే ట్రాక్ మీద ఏరే స్టేషన్లో రైలుకి సిగ్నల్ ఇచ్చేసారు. రైలు దాటిపోయింది. ఇంకా వస్తే దీన్ని గుద్దిద్ది. ఆ రైలు కింద పచ్చడైపోతాడు ఇతడు భక్తి కలిగిన దేవుని నమ్మిన వాడు, భక్తి కలిగిన కుటుంబంలో పుట్టినవాడు. తన భార్య పిల్లలు కూడా భక్తి కలిగిన వాళ్ళు.
ఏం చేయాలి ఆయనకు అర్థం కావట్లేదు. మనసులో ప్రార్థన చేసుకుంటున్నాడు, అయ్యా ఇది ఇట్లాంటి పరిస్థితిలో ఉన్నాను, నన్ను నువ్వే కాపాడాలని కన్నీళ్ళు విడుస్తున్నప్పుడు భార్య అలాగే కుమార్తె ఇంటి దగ్గర ఉన్నప్పుడు దేవుడు అంట ఆ కుమార్తెకి చెవులో చెప్తున్నాడంట దేవుడు, లేచి మీ నాన్న కొరకు మీరు ప్రార్థన చేయండి, మీ నాన్న భయంకరమైన అపాయంలో ఉన్నాడని చెప్పినప్పుడు ఆ అమ్మాయి తల్లి దగ్గరికి వచ్చి, అమ్మ నాన్న ఏదో పెద్ద ప్రమాదంలో ఉన్నట్టుగా దేవుడు నాకు బయలుపరిచాడు, ప్రార్థనలో కూర్చుందామమ్మా అంటే ఏమైంది అంటే, లేదో జరగబోతుందమ్మా నాన్నకి, నాకు దేవుడు చెప్పాడమ్మా. దేవుడు చెప్పడం ఏంటి, మీ నాన్నకి ఏం జరగదులే, ఏ దేవదూతల కాపుదాలు ఉంటాయంటే, లేదమ్మా మనం ప్రార్థన చేయాలమ్మా అని. ఈలోపు ఏం జరిగిందంటే నా ప్రియతైన బిడ్డలారా, తల్లి కూతురు ఇద్దరు ప్రార్థనలో కూర్చున్నారు, ప్రార్థన జరుగుతూ ఉంది, చేస్తూ ఉన్నారు. ఇక్కడేమో ఇతన్ని ఆ ఎట్టైనా కాపాడాలని ఆ రైల్వే డిపార్ట్మెంట్ ఆఫీసర్లు అందరూ రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈలోపు రైలు దాన్ని ఏమంటారు, హార్న్ కొట్టుకుంటూ వస్తూ ఉంది. ఫోన్ చేసినప్పుడు దాన్ని ఎవరు ఆపలేరు, రైలుని. దేవుని స్తోత్రం కలుగునుగా. ఎవరు ఆపలేరు, దగ్గరికి వచ్చేసింది. ఏం చేయాలి, ఇక ఈయన పూర్తిగా దేవుడికి అప్పగించేసుకున్నాడు, ప్రభా ఇది అని. ఎప్పుడైతే ఇక్కడ వీళ్ళందరూ ఇక ఏమనుకున్నారంటే, ఇక అయిపోయాడు, ఇక మనం చేయగలిగింది ఏం లేదని ఇట్లా అనుకున్నారు. చూస్తే రైలు కూడా వచ్చేస్తుంది. అతను కూడా మనసులో ఇక బ్రతుకుదన్న ఆశ లేదు. వెంటనే అట్లా కళ్ళు మూసుకున్నాడు. అప్పుడేదేని బిడ్డలారా, గొప్ప విషయం ఏంటంటే, కరెక్ట్గా ఒక 100 అడుగుల దూరం వచ్చేసి అంత పాస్ట్ మీద వచ్చే రైలు కూడా ఆగిపోయిందంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. కరెక్ట్గా 100 అడుగుల దూరంలో రైలు ఆగిపోయింది. ఎట్లా ఆగిపోయిందో ఏంటో అర్థం కాలేదు. అట్టని ఇప్పుడు సడన్లో అట్లా ఆగిపోయింది అనుకో, ఈ బాక్సులు గుద్దుకొని మిగతా బాక్సులన్నీ కూలిపోతాయి. అది కూడా ఏం జరగలేదు. ఎవరో ఒక మనిషి సడన్ బ్రేక్ వేసినట్టుగా ఆపేసేసారు. ఈలోపు ఏం జరిగిందంటే నా ప్రియమైన బిడ్డలారా, కొంతమంది మెకానిక్లు వచ్చారు. వాళ్ళు వచ్చి ఏం చేశారంటే, ఏదో కొన్ని ప్రయోగాలు చేసి మొత్తానికి ఆ ప్లాట్ఫామ్ని, ఆ ఏరియాని పగలగొట్టి ఏం చేశారంటే ఒక చిన్న రంధ్రం లాగా చేసి బయటికి లాగేశారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. బయటికి లాగేసిన తర్వాత ఆయన అట్లా ఉనిగిపోతా ఉంటే, సార్ మీరు ఇంటికి బయలుదేరని బాగా టెన్షన్ మీద ఉన్నారు, నువ్వు ఏ దేవుడిని నమ్మావో కానీ ఆ దేవుడు నిన్ను కాపాడాడని ఇంటి దగ్గర తీసుకెళ్ళి కారులో విడిచిపెట్టినప్పుడు, ఆ ఇంటి దగ్గర రాగానే ఈ వ్యక్తి తలుపు కొట్టి టపా 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 తలుపు తీయండి అని తలుపు కొట్టగానే ఈలోపు భార్య తలుపు తీసి ఏడుస్తూ, ఏమంటే నీకేం కాలేదుగా అన్నదంట. నీకేం కాలేదు కదా అంటే, నాకేం కాలేదు, నాకేదో జరగబోతుందని మీకెట్ట తెలుసానంటే, అమ్మాయి కల వచ్చిందంట, నీకేదో జరగబోతుందని. ఇక ఇద్దరం ప్రార్థనలో ఇప్పుడు దాకా కూర్చున్నాం, ఇది పరిస్థితి అన్నప్పుడు, మీరు ప్రార్థన చేయకపోతే నాకేదో ఖచ్చితంగా జరిగేదే, ఈరోజు నేను డెడ్ బాడీతో ఇంటికి వచ్చేవాడిని ఇదని ఆ భార్య బిడ్డను పట్టుకుని ఏడ్చాడంట. అప్పుడైతే బిడ్డలారా, భార్య పిల్లల ప్రార్థన, భర్త ప్రార్థన ఎంత గొప్పదో తెలుసా మీకు? ఈరోజున చాలామంది ఇళ్లల్లో ప్రార్థన దీపం ఆరిపోయింది, ప్రార్థన ధూపం వేయటం ఆగిపోయింది. అందుకే చెప్తున్నాడు ఇక్కడ, స్త్రీలారా మీరేం చేయాలి, రోదన చేయండి. 18వ వాక్యం, మన కన్నుల కన్నీళ్లు విడిచినట్లుగాను, మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకునట్లుగాను, కనురెప్పల నుండి నీళ్లు ఒలుకునట్లుగాను వారు త్వరపడి మనకు రోదనతోని చేయవలెను. దేవుని స్తోత్రం కలుగును గాక. చూసారా, ఏడవండి స్త్రీలకు చెప్తున్నాడు, శుభ్రంగా తిని ఆ టీవీలు సీరియల్ చూస్తూ పడుకోమాకండి. అలా ఉంటే నీ పిల్లలకు అపాయం, భర్తకు అపాయం, భార్యకు అపాయం. ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. బైబిల్లో అబ్రహాము మంచి విశ్వాస వీరుడు, దేవునితో మంచి స్నేహం చేసిన వ్యక్తి, దేవుని పిలుపుకి విధేయత కలిగిన వ్యక్తి అని బైబిల్లో రాయబడింది. ఒక దినాన ఏం జరిగిందంటే, ఈ అబ్రహాం అప్రతిని బిడ్డలారా ఒక రాజుగారి దగ్గరికి వెళ్ళి, నేను కొంతకాలం ఇక్కడ ఉంటానయ్యా అన్నాడు. అయితే ఆ రాజు అంటున్నాడు, నీతో వచ్చిన ఈ అమ్మాయి ఎవరు అని అడిగాడు. ఆ అమ్మాయి నా చెల్లెలు అన్నాడు. వాస్తవానికి చెల్లెలు కాదు, శారా భార్య.
ఆహా, నీ చెల్లిలా అన్నాడు. సరే అమ్మాయి, ఆయన నీకేమవుతాడు అని అడిగితే ఈ శారా చెప్పింది, ఆయన మా అన్నయ్య అన్నది. వీళ్ళిద్దరు ముందుగానే అనుకున్నారన్నమాట, అన్నయ్య అని నువ్వు చెప్పు, చెల్లెని నేను చెప్తానని. ఈ లోపు ఏం జరిగిందంటే, నా ప్రీతిని బిడ్డలారా, అతని మనసులో ఏదేదో ఊహించుకొని ఈ శారాని ఇంటికి తెచ్చుకున్నాడు. తెచ్చుకున్నప్పుడు అబ్రహాం అంట ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు వెళ్ళి ఆ అబీమెలెకు స్వప్నంలో మాట్లాడుతున్నాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆదికాండం 20వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. 3వ వాక్యం, అయినను రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు నొద్దకు వచ్చి నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు సచ్చినవాడు సుమా అని చెప్పాను. అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు గనుక. దేవుని స్తోత్రాలు చెప్పండి. దేవుడు అంటున్నాడు, అతడు ప్రవక్త, నువ్వు చచ్చిపోతావు. ఎవరినైతే తీసుకొచ్చావో మర్యాదగా ఆ అమ్మాయిని తన భర్త దగ్గరికి చేర్చు అన్నప్పుడు ఈ రాజు అంటాడు, అయ్యా, భార్య అని నాకు అతను చెప్పలేదే, నా భర్తని ఆవిడ చెప్పలేదే, అన్నా చెల్లెలమని చెప్పారు, అందుకే తీసుకొచ్చాను అయ్యా. ఇంత యథార్థంగా ఏ దోషము లేకుండా ఉన్నా మమ్మల్ని చంపేస్తావా అని అడిగితే దేవుడు అంటున్నాడు, అందుకే నేను నిన్ను అడ్డగించి తిని అంటాడు, పాపం చేయకుండా. 7వ వాక్యంలో అంటాడండి, కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము. అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చెయ్యును. చూసారా, అతడు నీ కొరకు ప్రార్థన చెయ్యును, నువ్వు బ్రతుకుతావు. చూసారా, ప్రార్థన బ్రతికిస్తుందంట. చేతులు పైకి దిగడుగలు చెప్పండి. అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేస్తే నువ్వేమవుతావు? బ్రతుకుతావు. కొన్నిసార్లు వేరే వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేస్తే వారికి దేవుడు కార్యాలు చేస్తాడు. టైం వస్తే తప్ప సాధ్యమైనంత వరకు దేవుడు మనం ఇతరుల కొరకు ప్రార్థన చేస్తే కార్యాలు జరిగిస్తాడు. కానీ మనం మానుకోకుండా ఉండాల్సింది ఏంటంటే ప్రార్థన విషయంలో దేవుడు ఎలాగో ఏదో ఒక విధంగా మనకు కార్యాలు చేస్తాడులే, ప్రార్థన చేస్తేనే జరిగిస్తాడా, ప్రార్థన చేస్తేనే బ్రతికిస్తాడా, ప్రార్థన చేస్తేనే స్వస్థపరుస్తాడా, ప్రార్థన చేస్తేనే దీవిస్తాడా అనుకోకూడదు. ఎబ్బేజుని ఆశీర్వాదించింది, ఎబ్బేజుకి కీడు అపాయం లేకుండా కాపాడింది, ఎబ్బేజు సరిహద్దులు విశాలపరిచింది, తన సహోదరుల కంటే ఘనంగా మార్చింది ప్రార్థనే. అలాగే పౌలు శీలలో జైల్లో ఉన్నప్పుడు వారి సంఖ్యలు తెంపింది ప్రార్థనే. దానియేలు సింహాల బోను అనే ఆ శోధన జయించి బయటకు వచ్చింది ప్రార్థన ద్వారానే. యాకోబు దీవించబడటానికి గల కారణం ప్రార్థనే. ఎస్తేరు హామాన్ అనే ఒక దుష్టుని జయించటానికి కారణం ప్రార్థనే. అన్న ఆశను దేవుడు నెరవేర్చడానికి కారణం ప్రార్థనే. అప్పుడే దీని పెట్టారు. ఈ రోజున ఈ మరణపు దురాత్మ సంహార దూతను జయించాలన్నా మనకేం కావాలి? ప్రార్థన కావాలి. ప్రార్థన మనకు తోడు, అలాగే కీర్తనలు మనకి తోడు. ఆ 2 విషయాల్లో ప్రతి దేవుని బిడ్డలు శ్రద్ధ కలిగి ప్రార్థన చేయాలని, దేవుని స్తుతించాలని, కీర్తన పాడాలని మీ అందరికీ హెచ్చరిక చేస్తున్నాను. దేవుడు అట్టి కృప మీకు దయచేయునుగాక. అందరూ ఒకసారి పైకి లేచి నిలబడండి. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థన చేయండి. ప్రభా రాత్రి వేళ నీకు చేయు కీర్తన జీవదాతమైన